తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏండ్లు దాటుతుంది. కానీ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు మాత్రం క్రమంగా బయటపడుతున్నాయి. మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు, నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం కావడంతో ఆశావాహుల్లో అసంతృప్తి పెరుగుతుందనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎదురుచూపుల్లోనే ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన తమకు తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన కొందరిలో కనిపిస్తుంది. ఈ అసంతృప్తికి తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు మరింత బలం చేకూర్చాయి. కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ. ఇటీవల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఆలయాలపై దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడం వివాదాస్పదమైంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు సమాచారం ఇవ్వకుండా ఈ సమావేశం నిర్వహించారు అని మంత్రి ఆరోపించారు. దీనిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరిగింది. అంతేకాదు, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనతో కాంగ్రెస్లో సమన్వయం లోపిస్తుందనే విమర్శలు వినిపించాయి. మందుల సామేల్ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేక వర్గం గాంధీభవన్కు వెళ్లేందుకు ప్రయత్నించగా మరో వర్గం అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్లు, కర్రలతో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగగా పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఇదంతా చేయిస్తుంది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని మందుల సామేల్ వర్గం ఆరోపిస్తుంది. ఏకంగా గాంధీభవన్ లోన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. అధికార పార్టీలోనే ఈ తరహా వర్గపోరు బయటపడడం కాంగ్రెస్కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా మారింది. ఇప్పటికే బయటపడిన అసంతృప్తులు. ఇదే సమయంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి రాకపోవడంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం, యాదాద్రి టెంపుల్ బోర్డు విషయంలో తనకు సమాచారం ఇవ్వలేదని వ్యాఖ్యానించడం, పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించడం, ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్లో అంతర్గత చర్చలకు దారితీశాయి. పదవుల కోసం భారీ లాబీయింగ్. కేవలం మంత్రి పదవులే కాదు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, సలహాదారుల నియామకాలు, వివిధ బోర్డుల చైర్మన్ పదవుల కోసం కూడా కాంగ్రెస్ నేతలు భారీగా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి జిల్లాల్లో కనీసం 2-3 కీలక నేతలు ఒకే పదవి కోసం ప్రయత్నిస్తూ ఉండడంతో గ్రూపులు ఏర్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా హైకమాండ్ ఏం చేస్తుంది? అసలు హైకమాండ్ వ్యూహం ఏంటి? అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ అసంతృప్తిని పెద్ద సమస్యగా మారనివ్వకుండా ప్రయత్నిస్తుందని సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ, ప్రాంతీయ సామాజిక సమీకరణాల ఆధారంగా పదవుల పంపకం అన్నీ ఒకేసారి పూర్తి చేసే దిశగా కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. అయితే పదవులు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. దీంతో అసంతృప్తి పూర్తిగా తగ్గుతుందా లేక మరింత పెరుగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక కడియం శ్రీహరి, కొండా సురేఖ వివాదం. మందుల సామేల్ నియోజకవర్గంలో గ్రూపు ఘర్షణ. పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు, బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే అధికార కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతుంది. ఈ అసంతృప్తిని హైకమాండ్ ఎలా చక్కదిద్దుతుంది? మంత్రివర్గ విస్తరణతో పరిస్థితి మారుతుందా లేక మరిన్ని విభేదాలు తెరపైకి వస్తాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.